నమస్కారం. ఎంసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సోమవారం బంగారుపాలెం మండలం మొగలి గ్రామ సమీపంలోని దేవరకొండ నందుగల శివపార్వతుల గోశాలలో జరిగిన చాతుర్మాస హోమ మహాయజ్ఞంలో మాజీ మంత్రి మరియు పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు. వీకోట మండలం యాలకల్లు గ్రామ పంచాయతీ కేపీ బండ గ్రామంలో విద్యుత్ షాక్తో ఆసిఫ్ అనే వివాహిత మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. పలమనేరు రూరల్ మండలంలోని నలగాంపల్లి, ఎర్రపంట గ్రామీణ ప్రాంతాలలో లేగదూడలపై చిరుతపులి దాడి చేసి చంపడంపై గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శ్రీ కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామి ఆశీస్సులతో ఈ నెల 11 నుంచి 15వ తేదీ వరకు 5 రోజుల పాటు లోక కళ్యాణార్థం జరిగిన కార్యక్రమంలో వీరు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి మహాయజ్ఞం నిర్వహించారు. ఈ సందర్భంగా గోపూజతో పాటు దేవరకొండలో వెలసి ఉండు జలకంఠేశ్వర స్వామిని సైతం దర్శించుకొని పూజలు నిర్వహించారు. ఈ యాగం సోమవారం పరిసమాప్తం కావడంతో పలువురు ప్రముఖులు కార్యక్రమానికి హాజరయ్యారు. ముఖ్యంగా పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్తో పాటు పూతలపట్టు నియోజకవర్గ టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. పూర్ణాహుతిలోకి సమీపించాము. భగవద్ అనుగ్రహం ఆచి మనం వేయనన్నా. ఓం మాటమ్య ఓం మాటమ్య కేశవాయ నమః. ఓం కేశవాయ స్వాహ. ఓం కేశవాయ నమః. ఓం నారాయణాయ నమః. మాధవాయ నమః. గోవిందాయ నమః. కృష్ణాయ నమః. మధుసూదనాయ నమః. త్రివిక్రమాయ నమః. వామనాయ నమః. శ్రీధరాయ నమః. ఋషికేశాయ నమః. పద్మనాభాయ నమః. దామోదరాయ నమః. శంకర్షాయ నమః. వాసుదేవాయ నమః. ప్రద్యుమ్నాయ నమః. నిరుద్ధాయ నమః. పురుషోత్తమాయ నమః. ధ్రువాయ నమః. నారాయణాయ నమః. శివాయ నమః. జనార్దనాయ నమః. ఉపేంద్రాయ నమః. హరయే నమః. శ్రీకృష్ణాయ నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. వినకుడేశారా అందరికీ ఆచమనం అయిందా? ఓం వారి ఆవిడ వేయాలి చూడండి. ఆదికాల గోత్రోద్భవస్య అమర్నాథరెడ్డి సమేతస్య రేణుకానామ్యాః ఐక్ష్యాభివృద్ధి ద్వారా ఉత్తరోత్తరాభివృద్ధ్యర్థం సమస్త మంగళావాప్త్యర్థం సమస్త దిగ్విజయ ప్రాప్తి ద్వారా యజమానస్య సంకల్పిత ఇష్టిపూర్వక పంచదిన సాధ్యభూత పూర్ణాహుతి కాలే యజమానస్య ఉత్తరోత్తరాభివృద్ధ్యర్థం రాజద్వారే రాజముఖే సర్వదా దిగ్విజయ సిద్ధి ద్వారా శీఘ్రమేవ ఉన్నత పదవీ ప్రాప్తి ద్వారా చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి నామానుగ్రహేణ చ ఉత్తరోత్తరాభివృద్ధి ద్వారా ఉత్తరోత్తరాభివృద్ధ్యర్థం సమస్త మంగళావాప్త్యర్థం సకల ప్రతిబంధక దోష నివృత్తి ద్వారా అస్మిన్ ఇందువాసర ప్రయుక్త రుద్రహోమాక్షం కర్మ కరిష్యే. యజమాన్యస్య గురుగోడు గోత్రోద్భవస్య యువరాజరామధేయస్య అనుపమానామ్యాః నితీష్రామ్యాః సుస్మితామ్యాః జస్మిన్ నామయస్య సర్వగోత్రాం హరికలగోత్రోద్భవస్య యజమానస్య నామధేయస్య అమర్నాథ్ రెడ్డి నామధేయస్య ధర్మకాంతానాం యాః రేణుకానాం యాః సకుటుంబవర్గానాం సకుటుంబక్షేమశైర్య ఓం పూర్వోత్తమ విశేష విశిష్టాయాం శబ్దోష్యాం యజమానస్య గోత్రోద్భవస్యాం ముద్ర గోత్రోద్భవస్యాం భగడపాల గోత్రోద్భవస్యాం తారా వెంకట ప్రసాద్ నామధేయస్య రాజకీయ అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం శ్రీ పార్వతీ సమేత శ్రీ జలకంఠేశ్వర స్వామి దివ్య అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం ఇష్టదేవత కులదేవత గ్రామదేవత మనసాదిష్టా ప్రార్థనా కరిష్యామి. నమస్కారం చేసుకోండి. దేవాయ నమః.
श्री महागणाधिपतये नमः। ओम सुमुखाय नमः। ओम एकदन्ताय नमः। ओम कपिलाय नमः। ओम गजकर्णिकाय नमः। ओम लंबोदराय नमः। ओम विकटाय नमः। ओम विघ्नराजाय नमः। ओम धूमकेतवे नमः। ओम गणाध्यक्षाय नमः। ओम बालचंद्राय नमः। ओम हेरं प्रथमपतये नमः। श्रेयस्సు गणपतये श्रीमन्महादेवी नमः। देवी श्री नमः। श्री पार्वती देवताभ्यो नमः। वनस्पते रतो वेदं नारायणं सुगन्धं रूपो यमरूपतां श्री महागणाधिपतये नमः। श्री पार्वती समेत श्री जलकंठेश्वर स्वामिने नमः। विजधूपमाग्रापयामि आग्रे समों नमोदर्शकर्मिको लंबोदरो विकटो विघ्नराजो धूम्रकेतो गणाध्यक्षो बालचन्द्रो गजाननः। ओम सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यम्बके देवी नारायणी नमोस्तुते। ओम श्री जलकंठेश्वर स्वामिने नमः। शान्तमङ्गलनीराजनं समर्पयामि। योपां पुष्पं भेद पुष्पवान् प्रजावान् पशुमान् भवति। या एवं वेद योपामायतनं वेद आयतनवान् भवति। श्री महादेव्यै नमः। श्री पार्वती समेत श्री जलकंठेश्वर स्वामिने नमः। इति वेदोत्तर मंत्र पुष्पाञ्जलिं समर्पयामि। पुष्पाञ्जलिनन्तरेण रक्षां धारयामि। हर हर पार्वती पतये। हर हर महादेव शंभो शंकर। రోప్ వే కట్ చేస్తే ఎక్కడెక్కడికో పోతా ఉన్నాం మనం టూరిజం కి. మన ఇండియాలో మన ఏరియాలో ఉండే టూరిజం డెవలప్ ఇప్పుడు ఈ గుట్ట ఎక్కే సాపకు కానీ చూస్తుంటే కొన్ని వేల ఎకరాలు అడివి, కొన్ని వేల ఎకరాలు కనబడుతుంది. పోవాలా పైన షెడ్ గిడ్ అంతా మీరు అంతా గుడి లోపల కూడా వాటర్ ఉంది. గుడి లోపల కూడా నీళ్ళు అంతా అదేనండి. దీనికి దానికి లింక్ లేదు. దీని లైఫ్ ఉందా అప్పుడు దానికి ఫిల్అప్ చేసినారేమా? దీని నీళ్ళు అయిపోయినా మన నీళ్ళు అయిపోయినా పట్టుకొని కార్తీక దీపం వచ్చా మళ్ళీ అయిపోయి మళ్ళీ ఎక్కడి నుంచి ఇప్పుడు ఎక్కువ వచ్చేదే దారి వచ్చినాక ఎక్కువ. అవునా? నడిచేది కూడా ఎక్కువ అయిపోయిందా? నడిచేదా? కోనేట్లకి మనకు లోపల కోనేట్లకి లోపల నీళ్ళు ఏం తక్కువ కదా, అయిపోతాయి. ఎండాకాలం వస్తే అయిపోతుంది. దానికి ఇప్పుడు నీళ్ళు కింద నుంచి పైకి ఈ కాంపౌండ్ డిఎఫ్ ఒప్పుకోలేదు. మన వీడికి వచ్చిండ 2 సార్లు లేదు రాలేదండి. మనం పోయినామని అడిగితే ఇంకా పోలేదు. డిఎఫ్ ఈ కొత్త ఇప్పుడుండే పిల్లడు చైతన్య వచ్చినాడు. సిసిఎఫ్ వచ్చినాడు 2 సార్లు.
తిప్పేసినాక టిఫిన్ కాఫీ తెప్పిస్తాను టిఫిన్ కాఫీ టిఫిన్ తినేసి నాకు కొద్దిగా పదండి. అయిపోయినా గొప్పగా ఉంది చేయాలి. లేకపోతే ఉండకూడదు. ఇది చాలా ఇంపార్టెంట్ అయింది. ఇంకోటి 5 రోజుల అంతలో ఉండే సమయం ఇది. ఓం నమస్తే గణపతయే తమేవ ప్రత్యక్షం దత్తమసే బ్రహ్మవిదం బ్రహ్మాసి తం సాక్షాదాత్మాసి నిత్యం స్వాహా స్వాహా అవవర్తారం అవశోదారం అవధాతారం అవధాతారం అవానోజానమవశిష్యం అవపశ్చాత్తాద్ అవపురస్తాద్ అవోత్తరాత్తాద్ అవదక్షిణాత్తాద్ అవయోర్భాత్తాద్ అవాహరాత్తాద్ ఆనందాద్రియోసి ప్రత్యక్షం బ్రహ్మాసి జ్ఞానమయో విజ్ఞానమయోసి బ్రహ్మాత్మం విష్ణు శ్రీ మహాగణపతి ఓం
स्वाहा एकगन्धाय प्रचोदया स्वाहा एकगन्धाय विद्महे धीमहि तन्नो गन्धे प्रचोदयात् स्वाहा एकगन्धाय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो गन्धे प्रचोदयात् स्वाहा अस्मै गणपतये नमः भोजाय कन्दगते भट्टीनां पतये नमः स्वाहा कृष्णवेदाय धामते दुःखनां पतये नमः स्वाहा सहमानाय याधिनां याधीनां पतये नमः स्वाहा कवभाय जगदिने सेनानां पतये नमः स्वाहा सुन्दरेवाय वस्तुवाय विजयते वस्त्राणां पतये नमः स्वाहा वन्दे परिवन्दे सायुनां पतये नमः स्वाहा परिचरायारण्यानां पतये नमः स्वाहा कृपाविभ्यो मुक्तदां पतये नमः स्वाहा पतये नमः स्वाहा गिरिजराय गुरुञ्जानां पतये नमः स्वाहा नमस्कारां समर्पयामि यानि कानि च पापानि गो प्रदक्षिणा नमस्कारां समर्पयामि गो महालक्ष्मी देवताभ्यो नमः गवामन्देश तिष्ठन्ति भुवनानि चतुर्दशः तस्मादस्य प्रदानेन अतशान्ति प्रयक्षये गो महालक्ष्मी अनुग्रह प्रसाद सिद्धिरस्तु కేసీబండ గ్రామంలో మామిడి తోపుకు విద్యుత్ కంచెను ఏర్పాటు చేసుకున్న చక్రపాణి నాయుడు మామిడి తోపు కంచె ఆసిఫాకు తగలడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందారు. మృతురాలికి 2 ఆడబిడ్డలు. మామిడి తోపులోనికి జంతువులు వెళ్లకుండా విద్యుత్ సరఫరా చేసినట్లు గ్రామస్తులు వెల్లడిస్తున్నారు. మామిడి తోపు యజమానిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. వీకోట పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి మామిడి తోపు కంచెకు విద్యుత్ను ఏర్పాటు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఆసిఫా మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం వీకోట వైద్యశాలకు తరలించారు. వారికి కాపాడేట్టు తింటే పడైపోయి ఇళ్ళలుగా అంత ఎగురు పడుతున్నానే నా బిడ్డ అమ్మా నా బిడ్డ ఆమె గురుము
అంత బాగుంటా ఉండే నీ బిడ్డ బొమ్మని ఇవి పలమనేరు రూరల్ మండలంలోని నలగాంపల్లి ఎర్రపెంట గ్రామీణ ప్రాంతాలలో లేగ దూడలపై చిరుతపులి గత 1 నెలలో ఒక లేగ దూడపై దాడి చేసి చంపింది. నిన్న రాత్రి కూడా ఎం గోవిందరాజులు అనే రైతు ఆవు దూడలు ఉంటే ఒక లేగ దూడని చంపి తిరిగి మళ్లీ అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోయింది. గ్రామీణ ప్రాంతంలో ఉన్న ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. వాళ్ళ పాడి ఆవులను లేగ దూడలను కాపాడుకోలేకపోతున్నారు. పలమనేరు డివిజన్ FRO దీనికి సంబంధించిన ఆధారాలు చూస్తూ పోవడం తప్పిస్తే ఏమీ చేయలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.